నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జునిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జునిండే వంటలో నేను ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీ అయితే చేసి చూపించానండి. దోశ. మనకి ఇంట్లో పిండ్లు ఏమీ లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఇలా త్వరగా వితిన్ క్విక్ 5 to 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇన్స్టెంట్ దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే సూజీ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. చూడండి, 1 కప్ అయితే తీసుకున్నాను. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను, అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు అటుకులు, అండ్ కొద్దిగా షుగర్ వేసానండి. దీంతోపాటు రుచికి సరిపోని సాల్ట్ వేసాను. ఏదైతే నేను కప్తో సూజీ తీసుకున్నానో అదే కప్తో పెరుగు తీసుకున్నాను, కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకున్నవన్నీ కూడా ఇలా మనకి దోసపిండి కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయింది కదండి. మనం అటుకులు వేసాం కాబట్టి నేను మిక్సీ చేసుకుంటున్నానండి. ఒకవేళ అటుకులు లేకపోతే మీరు డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. ఇది మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని మనకి దోసపిండి కన్సిస్టెన్సీలో వేసుకుందాం. ఇది ఒక్క 10 నిమిషాలు అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెడదామండి. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఒక్క 10 నిమిషాల వరకు నాననివ్వండి. ఓకే. ఇప్పుడు మనం దోశ అయితే వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. దోశ పెనం పెట్టుకున్నాను నేను. ఇది బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు దోశ వేసుకునే ముందు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా దోశ వేసుకోండి. చూడండి, మనకి ఎంతో ఈజీగా వితిన్ క్విక్గా ఒక్క 5 to 10 మినిట్స్లోనే మనం ఈ రెసిపీని క్విక్గా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా ఈ విధంగా ఇటువైపు కూడా కాల్చుకుందాం. ఇలా మనం ఎన్ని దోశలైనా వేసుకోవచ్చండి. చాలా త్వరగా, చాలా ఈజీగా, చాలా క్విక్గా మనం ఈ రెసిపీని అయితే మన ఇంట్లో ఏమి టిఫిన్స్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి టిఫిన్ రెసిపీస్ నేను మరికొన్ని కూడా చేశానండి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఎంతో మెత్తగా, ఎంతో టేస్టీగా, ఇన్స్టెంట్గా దోశ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.